నమస్కారం. FLN ప్రింట్ రిచ్ మెటీరియల్లో ఇచ్చిన అక్షరమాల చార్ట్ ఉపయోగించి మనం పిల్లలకు అక్షరాలను నేర్పించాం. మరి ఆ అక్షరాలను ఉపయోగించి సరళ పదాలు ఎలా తయారు చేయాలో నేర్పించడానికి కూడా మనకు ఈ ప్రింట్ రిచ్ మెటీరియల్లో అచ్చులు, గుణింత గుర్తులు అనే కార్డులు ఇవ్వబడ్డాయి. ఈ కార్డును పిల్లలకి ఎలా ఉపయోగించాలో, వారికి ఏమి నేర్పించాలో చూద్దాం. తలకట్టు అంటే తలకట్టుతో వచ్చే ఏ పదమైనా, ఏ అక్షరమైనా ఆ ధ్వని వస్తుంది అన్నది పిల్లలకి పరిచయం చేసిన తర్వాత ఆ ధ్వనితో వచ్చే సరళ పదాలను పిల్లలకు నేర్పించండి. ఉదాహరణకు పనస, గడప, కలప, కడవ, నడక, పలక. ఈ పదాలను పిల్లలకు నేర్పించిన తర్వాత పిల్లలను సరళ పదాలను తయారు చేయమని చెప్పండి. వాటిని వారి యొక్క నోట్బుక్లో రాయించండి. ఈ అచ్చులు, గుణింత గుర్తుల్లో ఆకి సంబంధించిన సరళ పదాలను మీరు గమనించే ఉంటారు. అందులో ప్రతి పదంలో కూడా తలకట్టు ఖచ్చితంగా కనపడుతుంది కదా. ఆ విధంగానే మనకు గుడికి సంబంధించిన పదాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఈ అంటే గుడి. ఈతో వచ్చే, ఈ ధ్వనితో వచ్చే పదాలను చూద్దాం. బడి, తిండి, చివర, కిటికీ, బండి, తడి. ఈ విధంగా పిల్లలకు పరిచయం చేసి ఈ గుడితో వచ్చే పదాలను పిల్లలను వారి నోట్బుక్లో మరికొన్ని పదాలను రాయమని చెప్పండి. ఈ తలకట్టుకి సంబంధించి మీరు పదాలని గమనించినట్లయితే ప్రతి పదంలోనూ తలకట్టు పదాలే కనపడతాయి. పనస తలకట్టు పదాలు, అలాగే గడప, కలప, కడవ, నడక, పలక. ఈ విధంగా ప్రతి అచ్చుకు సంబంధించిన కార్డులు మనకి ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు ఈ కార్డును చూడండి. ఈ అంటే గుడి. ఈకి సంబంధించిన సరళ పదాలను మనం ఇక్కడ చూస్తాం. బడి, తిండి, చివర, కిటికీ, బండి, తడి. ఈ విధంగా గుడి వచ్చేలాగా మనం కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఈ పదాలు పరిచయం చేసిన తర్వాత వారు కూడా గుడి ఉండే పదాలను కొన్నిటిని వారి నోట్ పుస్తకంలో రాయడానికి వారిని ప్రోత్సహించండి. ఇప్పుడు ఈ కార్డ్ ద్వారా మనం పదాలు పిల్లలకి నేర్పించాం కదా, ఆ విధంగానే మనకి అన్ని అచ్చులకు సంబంధించిన కార్డులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈతో ఉన్న కార్డుని మనం చూసాం కదా. ఈ అచ్చులు, గుణింత గుర్తులు కార్డులు మనకి ప్రతి అచ్చుకు ఇవ్వబడ్డాయి. ఈ విధంగా ఇచ్చిన కార్డులు ఉపయోగించి మనం పిల్లలకు ప్రతి అచ్చుకు గుణింతానికి ఉన్న సంబంధాన్ని తెలుపుతూ సరళ పదాలను పిల్లలతో రాయిద్దాం. అచ్చులు, గుణింత గుర్తులు కార్డులు ఉపయోగించి పిల్లలకు మనం సరళ పదాలను నేర్పించాం. ఆ తర్వాత మనం హల్లులు, ఒత్తులు ఉపయోగించి ద్విత్వాక్షరాలను పిల్లలకి నేర్పించడానికి కూడా మనకి కొన్ని కార్డులు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు ఈ కార్డును మనం గమనించినట్లయితే కావత్తు, ఖ. ఇక్కడ ఇచ్చిన పదాలను చూద్దాం. చెక్క, కుక్క, రెక్కలు, లెక్కలు. పిల్లలకు ద్విత్వాక్షరాన్ని గుర్తింప చేయడానికి మనం ఆ ద్విత్వాక్షరం ఒక్కటే వేరే రంగులో ఇవ్వడం జరిగింది. గమనించారు కదా. ఈ విధంగానే మనం ఇక్కడ చూసినట్లయితే గా కింద గావత్తు, దానికి సంబంధించిన కొన్ని పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొగ్గ, బిగ్గర, దగ్గర, మగ్గము. ఈ విధంగా పిల్లలతో ద్విత్వాక్షరాలను చదివించిన తర్వాత ద్విత్వాక్షరం వచ్చేలాగా కొన్ని పదాలను తయారు చేయమని చెప్పి పిల్లల్ని వారి నోట్బుక్లో రాయించి వారికి నేర్పిద్దాం.